నిన్న మన మంత్రివర్యులైనటువంటి గవర్నీయులు వంగలపూడి అనిత గారు నిన్న పండూరు గ్రామంలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి ఇచ్చేసి అక్కడ ఆ కార్యక్రమంలో లేనివి ఉన్నట్లు ఉన్నవి లేనట్లుగా తెలిసి తెలియని కొన్ని మాటల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు గత ప్రభుత్వంలో మా వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని కానీ మంచిని కానీ వీళ్ళు ఏ రోజు కూడా దాన్ని పొగడ్డం అని పొగడక్కర్లేదు, కానీ ఉన్న విషయాన్ని లేదని అబద్ధాలు ఆడడం ఈ టీడీపీ నాయకులకి టీడీపీ పార్టీకి మొదటి నుంచి వాళ్ళకి అలవాటైపోయింది. ఎందుకంటే పాయకరాపేట నియోజకవర్గంలో మేమే మొదటిసారిగా అన్నవరం దేవస్థానం డైరెక్టర్గా కూటమి ప్రభుత్వం వ్యక్తులకి ఇచ్చామని మంత్రివర్యులు నిన్న ప్రెస్ మీట్లో అదే కార్యక్రమంలో ప్రైవేట్ కార్యక్రమం చెప్పడం జరిగింది. మొట్టమొదటిసారిగా పాయకరాపేట నియోజకవర్గం వాళ్ళే అన్నవరం దేవస్థానానికి డైరెక్టర్గా ఇచ్చారని నిన్న వీడియో ముఖంగా మీకు చూపించడం జరిగింది. అంటే 2 సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మంత్రి ఇప్పుడు ఉన్నటువంటి వంగలపూడి అనిత గారు కనీసం గత ప్రభుత్వంలో ఎవరు ఏ పదవి చేశారని ఉంటారో అనేది తెలుసుకోకుండా మాట్లాడడం అన్నది అది కరెక్ట్ కాదని చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో పాయకరాపేట మండలంలో పాయకరాపేట టౌన్లో ఇదే అన్నవరం దేవస్థానానికి దోమాడ సుందరం అనే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తకి డైరెక్టర్ పదవి ఇవ్వడం జరిగింది. అది కూడా హిందూ సాంప్రదాయంలో దేవస్థానాల్లో రాష్ట్రంలో అన్ని దేవస్థానాల్లో కూడా న్యాయ బ్రాహ్మణులకి ఒక అవకాశం కల్పించాలని జీవోని కూడా తీసుకొచ్చిన ఘనత మన వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈవేళ పాయకరాపేటలో డైరెక్టర్గా ఇవ్వడానికి మొదటిసారి అన్నవరం దేవస్థానం డైరెక్టర్ ఇచ్చిన ఘనత కూడా వైఎస్ఆర్ మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. అలాగే ఇదే నక్కపిల్లి మండలంలో మహిళలు కూడా పెద్దపేట వేసిన ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్పి వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి సగౌరవంగా చెప్పుకున్నాను. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇదే ఆ నక్కపిల్లిలో మన సోదరి జనపరెడ్డి శేషారత్వనే మహిళలకు శివాశాల మన ఉత్తరాంధ్ర ఆదర్శదైవమైనటువంటి శివాశాల క్షేత్రంలో ఆవిడికి ప్రత్యేకమైన డైరెక్టర్ పదవి కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ మహిళలకు పెద్దపేట వేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ పార్టీ అని చెప్పేసి మరోసారి గంటాపదంగా చెప్తున్నాం. అలాగే ఇదే పాయకరాపేట నియోజకవర్గంలో పాయకరాపేట టౌన్లో మన పాయకరాపేట మండలానికి ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ పాండురంగస్వామి దేవస్థానానికి కూడా మొట్టమొదటిసారిగా మహిళల్ని చైర్మన్ చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మరి ఇన్ని కార్యక్రమాలు చేసిన పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకి ఇన్ని పదవులు వస్తే పాయకరాపేట నియోజకవర్గంలో మేమే పదవులు మొట్టమొదటిసారిగా మేము అన్నవరం దేవస్థానం డైరెక్టర్ ఇచ్చారన్నది ఎంత సబబు అని చెప్పేసి నేను ఈ పత్రిక ముఖంగా నేను ప్రశ్నిస్తున్నాను. 2 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. పాయకరాపేట నియోజకవర్గంలో ఏ టైంలో ఏ పదవులు ఎవరికి వస్తున్నాయో కూడా తెలుసుకోలేని పరిస్థితిలో తెలియజేసిన నాయకులు ఉన్నారంటే సిగ్గుసేట్ అని చెప్పేసి నేను ఈ పత్రిక ముఖంగా తెలియజేస్తున్నాను. ఏదైనా ప్రభుత్వం చేసిన మంచిని చెప్పబోయినా కాలేదు, చేసిన మంచిని చెడ్డని చెప్పడం మీకు అలవాటు అయిపోయింది. ఇది మానుకోవాలి. మీరు ఉన్న మంత్రి గారు మీరు మంచి పొజిషన్ మంచి స్థానంలో ఉన్నారు. ఈరోజు పాయకరాపేట నియోజకవర్గంలో ఒక మహిళకి మంత్రి పదవి వచ్చిందనే ఆనందం మేము ఫస్ట్లో ఇదే నియోజకవర్గంలో మంత్రి పదవి మీకు వచ్చిందనే ఆనందం కూడా మేము పొంది ఉన్నాం. ఎందుకంటే ఒక మహిళని గుర్తించి మీకు పాయకరాపేట నియోజకవర్గం మంత్రి మొట్టమొదటిసారికి ఇచ్చారు కాబట్టి దాన్ని మేము కూడా స్వాగతించాం. అలాంటి ఈరోజు మీరు ఒక పదవి ఇచ్చి ఈ పదవిని
పాయలవాడ నియోజకవర్గం మేమే మొట్టమొదటిసారిగా ఇచ్చారన్న మాత్రం అది కరెక్ట్ కాదని చెప్పేసి తెలియజేస్తూ, మీరు ఏదైనా మాట్లాడినప్పుడు నిజాన్ని తెలుసుకొని ఆ నిజాన్ని మాట్లాడాలి తప్ప అబద్ధాలు మాట్లాడి ప్రజలు నమ్మించే ప్రయత్నాలు మాత్రం చేయొద్దని కోరుకుంటూ, ఫస్ట్ నుంచి ఒక అలవాటు అండి, ఏదైనా నిజం చెప్తే అదేదో కథ ఉంటుంది, నిజం చెప్తే తల ఈ ముక్కలైపోద్ది అన్నట్టు. అలాగే లేదు, నిజం చెప్పలేరండి. మొదటి నుంచి కూడా ఆ బేతాళి కథలోలాగా మనం ఏది చేసినా వీళ్ళ నిజం చెప్పడం, వీళ్ళకి ఫస్ట్ నుంచి రాష్ట్ర స్థాయి నుంచి కూడా ప్రతి నాయకుడు కూడా మనం చేసిన సంక్షేమ కార్యక్రమాలను కానీ, మీరు బడుగు బలహీన వర్గాలు మొత్తం ఎన్ని కులాలు అయితే అన్ని కులాలకి ఒక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసినట్టు ఘనత జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాను. ఎందుకంటే మీకు ప్రతి కులంలో కూడా కార్పొరేషన్ తీసుకొచ్చిన 56 కదా 56 కార్పొరేషన్ని కులాల వారీగా తీసుకొచ్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఎన్ని కార్యక్రమాలు చేసినా వీళ్ళు ఒకటే, జగన్మోహన్ రెడ్డిని ఏదో విధంగా ప్రజల్లోని ఆయన్ని అన్పాపులర్ చేయాలనే ఉద్దేశం తప్ప వీళ్ళకి వేరే ఆలోచన లేదు. రాష్ట్ర స్థాయిలో కూడా నాయకులు పందా మార్చుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ, మీరు ఎన్ని అబద్ధాలు ఆడినా ప్రజలు నమ్మే పద్ధతిలో లేరు, ప్రతిదీ గమనిస్తున్నారు. రేపు రాబోయే 2029 ఎలక్షన్లో మీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.